హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నా పేరు మల్హరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు 'మురి మిక్స్చర్' విత్ మీ. నిజంగానే ఇఫ్ యూర్ ఇన్ వైజాగ్, ఇఫ్ యూ క్యాన్ గెట్ అ మురి మిక్స్చర్ అండ్ యూ డిడ్ గెట్ అ మురి మిక్స్చర్ వైల్ యూర్ లిస్నింగ్ టు దిస్, వెల్కమ్, వెల్కమ్. I hope this episode also has some little thing that you felt relatable and yeah, I hope at least it can give you company while you are walking, chilling, working, eating, getting bored, driving. Yeah, if you're tuning in from public transport anywhere around the world, good on you. Yeah, let me just open up my book once again. Guys, వైజాగ్లో ఎండలు పెరిగిపోయాయి. If you are not here, you're not missing anything. ఈ స్నానం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఏసీలోంచి బయటికి వెళ్ళిన వెంటనే అదేదో చల్ల గ్లాస్ బయట పెట్టేసి వదిలేసాక కారిపోతుంది అన్నట్టు సేమ్ ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ కోల్డ్ వాటర్ గ్లాస్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్. అది కాకుండా ఈ సీజన్ బిగ్గెస్ట్ అప్డేట్ బ్రో. మండే ఎండలతో పాటు ముంజులు, మామిడి పళ్ళు వచ్చేసాయి వైజాగ్కి. దే ఆర్ ద కరెన్సీ విత్ విచ్ యూ కెన్ స్పెండ్ సమ్మర్. బాబా ఎంత బాగా చెప్పాను. అవి లేకపోతే వాట్ డూ యూ డూ? ఐ డోంట్ నో. ఐ థింక్ వైజాగ్ వితౌట్ ముంజులు అండ్ మామిడి పళ్ళు ఇస్, ఐ డోంట్ నో. నిన్ననే ఫస్ట్ ముంజులు వచ్చాయి. ముంజులు అని గట్టిగా అరుస్తారు కదా రోడ్డు మీద, అన్నా అని పిలిచాను నేను. అలా పైకి వచ్చారు, బేరం ఆడకుండా తీసేసుకున్నాం. తర్వాత తెలిసింది రేట్లు పెరిగిపోయాయని. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను మా అమ్మతో, మా చిన్నప్పుడు అయితే 10 రూపాయలు ఉండేవి డజన్ అనుకుని, ఐ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ బికాజ్ 20 years ago it was just 10 rupees in a dozen, I think. Now it's like 80 చెప్తున్నారు. మొన్న మమ్మీ 60కి తీసుకుంది, ఇవాళ 70, ఓన్లీ బికాస్ ఐ టుక్ అ లాట్. సో యా, టుడే వాజ్ అమేజింగ్, nostalgic, and the fridge has been full of chili ముంజులు. మామిడి పళ్ళు ఇంకా నాకు నచ్చేవి మందంగా ఉండే బంగిన పల్లీలు ఇంకా రాలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఆన్ దాట్. ఇఫ్ యూ వాంట్ టు గ్రాబ్ సమ్ ఏయూ అవుట్ గేట్ దగ్గర, యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. యా, అక్కడ ఉన్నాయి. సో go out there, enjoy the heat with chili mangoes and munjulu. And yeah, that was the Vizag update. ఎందుకు ఇచ్చానో నాకు తెలీదు. మేబీ వైజాగ్లో లేని వాళ్ళు వైజాగ్ గురించి గుర్తు తెచ్చుకుంటుంటే వైజాగ్ ఎలా ఉందో తెలియడానికేమో, ఐ డోంట్ నో. సో యా, ఎంజాయ్ యువర్ మ్యాంగోస్ అండ్ ముంజులు. సమ్మర్ ఈజ్ సో కన్ఫ్యూజింగ్. అది అయ్యేదాకా ఏంటో ఇలానే అటుకి ఇటుకి మధ్యలో గడిపేస్తూ ఉంటాం. ఆ చెమటల మధ్యలో, చిరాకుల మధ్యలో లాస్ట్ ఇయర్ మామిడి పళ్ళు గుర్తు తెచ్చుకుంటూ, ఈ ఇయర్ అట్లాంటివే తింటామా లేదా అని కంగారు పడిపోతూ, ఏదోలాగా సంహౌ ఈ 2-3 months మనం కష్టపడిపోయి మామిడి పళ్ళు ఉండేదాకా తినేస్తాము. అలా అని చెప్పి ఖర్చు ఎక్కువైపోతుంది అనేసుకుంటాము. బట్ అట్ ద సేమ్ టైం పెరుగన్నం అయిన వెంటనే అట్లాగా మమ్మీ ఒక బంగినపల్లి కట్ చేసి తొక్క తీసి కట్ చేస్తారు కదా, తొక్క తీసి కట్ చేసిస్తే it's a different feeling. Yeah, I can't explain. Today I want to talk about something that's probably like summer. ఈ కంపారిజన్ కరెక్టో లేదో నాకు తెలియదు. సమ్మర్ అంటే ఒక చిన్న పారాడాక్స్. నచ్చుతుందో లేదో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కంగారు. దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ఓ మై గాడ్ ఇట్స్ కమింగ్. అంటే యూ డోంట్ వాంట్ ఇట్, బట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీవే. దట్స్ అ రియాలిటీ. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఎస్కేప్ ఇట్. It's like the sun rises every day and summer is going to come every year. అదంతే. ఈ పారాడాక్స్, ఈ సమ్మర్ సీజన్లో పారాడాక్స్ మాత్రం, యూ హేట్ ద వెదర్, యూ హేట్ హౌ ఇట్ మేక్స్ యూ ఫీల్, హౌ ఎగ్జాస్టెడ్ యూ గెట్. బట్ నేను ఇందాక డిస్క్రైబ్ చేసిన ముంజులు, మామిడి పళ్ళు గురించి, there is no other season you can get them. The very same season where AC is running 24/7,
వీఆర్ సో ఇరిటేటెడ్, బయటికి వెళ్ళలేము, తిరగలేము, ఎంజాయ్ చేయలేము, చల్లగా ఉండదు. న్యాచురల్గా జియోగ్రఫీ వల్ల మనకు వచ్చే చిర్రాకులు అన్నీ ఉంటాయి. అది కాకుండా వీ కీప్ హియరింగ్ న్యూస్ అబౌట్ పీపుల్ డైయింగ్, వీ కీప్ హియరింగ్ న్యూస్ క్రాప్స్, పంటలకి నీళ్ళు లేక చెరువులు ఎండిపోయి, ఇట్స్ నాట్ ద బెస్ట్ నా దృష్టిలో. ఇట్స్ నాట్ లైక్ పర్ఫెక్ట్, బట్ దీస్ ముంజులు అండ్ మామిడి పళ్ళు మేక్ ఇట్ somewhat bearable, I feel. And I just couldn't help but feel like it's a similar paradox for this this middle class, privileged class, somewhat little privileged paradox. So just like సమ్మర్ లాంటి పారాడాక్స్ లాగానే ప్రివిలేజ్ అనే ఒక పారాడాక్స్ గురించి ఈ మధ్యకాలంలో నేను ఆలోచించాను. బాగా ఆలోచించాల్సి వచ్చింది అని కాదు, ఐ థింక్ జీవితంలో ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల, రకరకాల జనాల్ని కలిసి వాళ్ళతో మాట్లాడడం వల్ల, ప్రివిలేజ్ అంటే ఏంటి, నాకేం ప్రివిలేజెస్ ఉన్నాయి, నాకేంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఐ థింక్ ఇన్నేళ్ల తర్వాత అవి ఏంటో కొద్దిగా రికగ్నైజ్ చేయడం, అర్థం అవ్వడం. అండ్ the reason why I wanted to talk about this is the more I acknowledged my privilege, the more I also went into that space where, don't get me wrong if I sound like Ananya Pandey, but it's like, come on, yeah, but even we have struggles. I'm pausing for reflection. So as the middle section, like I said, the disadvantaged, the somewhat privileged, and extremely advantaged sections of the society లో ఈ మీడియోకర్ మిడిల్ క్లాస్, మెంటల్ మిడిల్ క్లాస్, నాట్ జస్ట్ ఎకనామిక్ సోషల్ అట్లా కాదు, జస్ట్ లైక్ మెంటలీ, ఇమోషనలీ, ఈక్యూలో అన్నిట్లో, దిస్ మిడిల్ క్లాస్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, I think we are so complex. మనకి డ్రైవ్ comes from rules and regulations and expectations. If you do A, B and C, you will get X, Y and Z. ఇదొక గాస్పెల్. ప్రతి మిడిల్ క్లాస్ ఎక్స్పీరియన్స్, జస్ట్ గో బ్యాక్ అండ్ సీ సేఫ్టీ. నీకు ఆల్రెడీ కొంచెం పేరెంట్స్ కొంచెం కష్టపడ్డారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళు నీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, నీకు కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు డూ ద సేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే హార్డ్ వర్క్, ఇల్లు కట్టుకో, కష్టపడు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను వాళ్ళని స్కూళ్ళకి పంపించు. ఇట్స్ సేమ్, ఫాలో ద బ్లూ ప్రింట్. మిడిల్ క్లాస్ అంటే అంతే, దేర్ ఇస్ వన్ బ్లూ ప్రింట్, నువ్వు అది ఫాలో అయిపో. కానీ సడన్లీ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ యూ రియలైజ్ ఎకానమీ ఈజ్ నాట్ ద సేమ్, గ్లోబలైజేషన్ పెరిగిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, మోర్ ఇంపార్టెంట్లీ వాలటిలిటీ, అసలు ఎన్వైరన్మెంట్లో క్లైమేట్ చేంజ్, పొలిటికల్ పొలారిటీ, ప్రతి దానిలో ఒక ప్రెడిక్టబుల్ ఫీచర్ ఇంకా మిగిలి ఏం లేదు. నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్ ఎనీమోర్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యూ విల్ డై. Sorry for the morbidity, but except that fact, there is nothing that is like, okay, this is predictable, it's gonna happen for the next 20 years. Nothing is the same now. So how does someone from this middle section, ఎస్పెషలీ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను, how do we push ourselves to get out of our comfort zone or take a risk or deal with the new risks? Should I change my career? What is the upside and downside? Should I get married?
ఈజ్ ది ఎకానమీ స్టేబుల్ ఎనఫ్ ఫర్ మీ టు కెన్ ఐ అఫోర్డ్ ఇట్? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కెన్ ఐ అఫోర్డ్ ది లైఫ్? ఇవన్నీ కూడా రిస్క్సే. ఇప్పుడు ఇవన్నీ రిస్క్స్, దే ఆర్ నాట్ నార్మల్. ఎందుకంటే నార్మల్ అని ఉండే వరల్డే చాలా డిఫరెంట్. అసలు నార్మల్ డజంట్ ఎగ్జిస్ట్. దిస్ ఇస్ అ న్యూ వరల్డ్. మారిపోయిందంతా. ఈ వరల్డ్లో ప్రెడిక్టబిలిటీ లేదు, హోప్ఫుల్నెస్ అనేది చాలా తక్కువ. సో లార్జ్ చంక్ ఆఫ్ దిస్ మిడిల్ క్లాస్, ఎస్పెషలీ మిలేనియల్స్ హూ ఆర్ ఇన్ ద వర్క్ ఫోర్స్ నౌ, ద ఏజ్ గ్రూప్ 30s లోనో 40s లోనో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా మిలేనియల్సే. అండ్ ఈ చంక్ ఆఫ్ దిస్ మిడిల్ క్లాస్ మేక్స్ అప్ అ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అండ్ ఇండియాలో కండక్ట్ చేసిన కొన్ని స్టడీస్, ఓఈసీడీ కండక్ట్ చేసిన కొన్ని స్టడీస్లో చాలా వాటిల్లో వెన్ దే ఆస్క్డ్ ఫ్యూ, they did some surveys with these millennials. Are you financially happy? Do you feel secure? మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా? యూనో close to 65% of the people have said no, that they are not in a good position, they are not happy with what they have. Rising cost of living crisis, పిల్లల్ని కంటే ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఓ మై గాడ్. 50s, 60s ఉన్న వాళ్ళు దే ఆల్రెడీ హ్యాడ్ కిడ్స్, వాళ్ళు పెంచేశారు ఆల్రెడీ. సరే పోనీ లేట్గా కన్నా సరే దే హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ మనీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎకానమీ కొద్దిగా స్టేబుల్గా ఉన్నప్పుడు దే మేడ్ మనీ. సో ఐఎమ్ స్పెసిఫిక్లీ టాకింగ్ అబౌట్ అస్ హూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అటు చిన్నపిల్లలం కాదు, ఇటు పెద్దవాళ్ళం కాదు, అటు ఎక్స్ట్రీమ్లీ అండర్ ప్రివిలేజ్డ్ కాదు, అలా అని చెప్పి ఫిల్తీ రిచ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ కూడా కాదు. దిస్ మిడిల్ సెక్షన్, మిడిల్ క్లాస్ ఏజ్లోను, ఎకనామిక్లీ, సోషల్గాను, ప్రతి దానిలో మిడిల్ సెక్షన్లో ఉన్న పీపుల్, there's so much frustration in this, where it feels like everything is a trap. ఇంత కష్టపడి మనం ఒక స్టేజ్కి వచ్చాక జెన్జీ కిడ్స్ ఏమో వచ్చేసి, నేను అంత కష్టపడను, నేను వదిలేస్తాను, నేను చేయలేను, నేను ఐ విల్ నాట్ గివ్ మై లైఫ్ అండ్ సెల్ మై సోల్ టు ద కార్పొరేట్ వరల్డ్ అంటుంటుంటే, సడన్లీ అదేంటి నా లైఫ్ అంతా వెనకాల తిరిగి ఏముందా అని చూసుకుంటే మొత్తం నువ్వే ఉన్నావు నాన్న. అలాగా మొత్తం సాక్రిఫైసే ఉంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఏదో రకమైన సాక్రిఫైస్. వెన్ డూ వీ స్టార్ట్ టేకింగ్ రిస్క్స్ ఆన్ అవర్ సెల్వ్స్? స్మాల్ రిస్క్స్, నేను పెద్ద రిస్క్స్ అని కూడా అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిస్క్ అనేది మోడల్ చేశారా? మనకి ఒక స్టెబిలిటీ ఉంటుంది అని పెంచిన పేరెంట్స్ సడన్గా వరల్డ్లో ఇంత మారిపోయేసరికి పాపం వాళ్ళకు కూడా జవాబులు లేవు. తప్పులేదు. అండ్ ఎంత డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. హౌ కెన్ యూ బ్లేమ్ దెమ్? ఐ ఫీల్ లైక్ we're stuck a little bit in between. ఎట్లా అంటే we're too comfortable to hustle. హాఫ్ ద టైం తెలుసా నాకు హస్ల్ చేయాలనిపించదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ తప్పు అండ్ ఐఎమ్ అక్నాలజింగ్ మై ప్రివిలేజ్. అదే చెప్తున్నాను కదా, నాకు ప్రివిలేజ్ ఎట్లా అనిపిస్తుంది అంటే, లేదురా నేను మరీ అంత కష్టపడక్కర్లేదు, కొంచెం కష్టపడితే చాలు. కానీ హస్ల్ చేయాలంటే ఎట్లుండాలి? యువర్ ఫైర్ ఉండాలి బ్రో, వెనకాతల కిందన మొత్తం ఫైర్ ఉంటే కానీ ఈ హసిల్ కల్చర్లో, హసిల్ వరల్డ్లో, పీకేయాలి పొడిచేయాలి అనే వరల్డ్లో కొంచెం ఎఫర్ట్ పెడతానంటే అవ్వదు. ఆ పేరే చెప్తుంది హసిల్ అని. అంటే ఏంటి? లెట్స్ గో చాప్. ఎమోషన్స్ ఉండవు, టేకింగ్ అ బ్రేక్ ఉండదు, లేజినెస్ ఉండదు, నీకోసం టైం ఉండదు. యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ హసిల్ ఏదోలాగా, ఏదో ఒకటి. వై? to be successful, to do something, to become someone. I think I'm a bit too comfortable to hustle, or at least I don't want to, because I know దానివల్ల ఏం కోల్పోతానో నాకు తెలుసు. హస్ల్ చేస్తే I have to forget about my life and I don't want to.
Only, am I so privileged that I can actually take a risk? No. I'm not so comfortable also that I can take a risk. ఎందుకంటే రిస్క్ తీసుకున్నాక ఏదైనా తప్పైతే there's so much of grounded reality behind me that నేను పెద్దగా పికప్ అయినా పర్లేదు కానీ ఏది కోల్పోకుండా ఉంటే చాలు. యూనో ఐ హ్యావ్ టు కీప్ గోయింగ్ ద వే ఐ యామ్. డోంట్ గో డౌన్, డోంట్ డిప్. జస్ట్ స్టే ఇట్లుండు. ఇక్కడ తీసుకొచ్చిన పేరెంట్స్ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాను, రిస్క్ తీసుకొని కింద పడినా పర్లేదు అంటే నాతో పాటు వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది న్యాచురలీ. సో బీయింగ్ స్టక్ బిట్వీన్ నాట్ ఫాలో ద ప్యాషన్ అంటే సరిపోదు. బిల్స్ స్టిల్ హ్యావ్ టు బీ పేడ్, రెస్పాన్సిబిలిటీస్ స్టిల్ హ్యావ్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్. సో what do I do? What does anybody do? How do you deal with this messy middle? I want to take a break. I want to change my career path. I want to not have children for some time. I want to pursue my higher education in a different country at 33, 34. I want to go far ahead in my career. Even though I have children, I want to still be present and push myself. Ivanni, these are the risks. And ee questions ki why undadam, it's very important. You have to ask yourself, ఎందుకంటే ఇది తపన ఆసన. Tapana is like a quest, like you have this deep desire, right? It's a massive goal. It's a big desire. It's motivated by a deep sense of clarity. So tapana is like sacred anamata. Asa, on the other hand, it's like it's a dream. You wish you had it. Your life won't fall apart. నీకు అది లేకపోతే that's fine. You're still gonna survive and live. You're not, దాని వెనక అసలు పెద్ద మోటివేషన్ అండ్ ఫ్యూయల్ ఏమి ఉండదు ఆశ వెనక అసలు. ఇట్స్ ఎట్లా అంటే అది ఒక వర్షంలాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట ఆశ. తపన్నా is like the earth. It's like there all the time, like it's strong, rock solid. It's so heavy that it moves you అనమాట. అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో that has been one of the biggest questions I was asking myself every time recently. ఏ చాయిస్ వెనకాతలైనా ఇస్ ఇట్ జస్ట్ అ డ్రీమ్, ఇట్లా అయితే బాగుంటుంది ఆర్ వాట్ ఎవర్, ఆర్ ఇస్ ఇట్ ఏమైనా సరే నేను చేయాలి. దాట్ ఈజ్ లైక్ సీరియస్. ఇవన్నీ ఆలోచించి ఓకే నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను చేయాలనుకుంటుంది ఇది, ఎలా చేయాలి, హౌ డూ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రిస్క్. ఐ హ్యావ్ somewhat did some research in my own life, నా లైఫ్లో, అండ్ మేబీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ మాట్లాడినప్పుడు కొన్ని థింగ్స్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ ట్రై టు అప్లై ఇన్ మై లైఫ్. లెట్ మీ నో ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ. విచ్ ఆర్ దీస్? నంబర్ 1, ఈ తపన అండ్ ఆశ క్వశ్చన్ ఉంది కదా, ఆస్క్ యూర్ సెల్ఫ్ దాట్. ఓకే, అది అడిగాక క్వశ్చన్, ఓకే సీరియస్, ఓకే యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ వాంట్ టు టేక్ అ రిస్క్, నీకు ఎలా చేయాలో తెలీదు కానీ యూ వాంట్ టు డూ ఇట్. ఆ వై అనే ఆన్సర్కి అందరూ చేస్తున్నారు అనే సొల్లులో ఆన్సర్ ఇచ్చుకుంటే మాత్రం జస్ట్ స్టాప్ ఇట్. అక్కడే ఆ ప్లాన్ని ఎరాడికేట్ చేసేసి, అక్కడే ఆ ప్లాన్ని కొట్టిపారేసి డస్ట్బిన్లో పడేసి నీకోసం నువ్వు ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యి. ష్యూర్
అందరి వల్ల ఇన్స్పైర్ అవ్వడం వేరు. అంతేగాని పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టు ఎవడో ఏదో చేస్తున్నాడని నువ్వు చేసావంటే మాత్రం నీకది వర్కౌట్ ఎనీవే అవ్వదు. సింపుల్ రీజన్, యు ఆర్ నాట్ దెమ్. యుసేన్ బోల్ట్ will run 100 meters in 10 seconds. I do not think he can beat Kipchoge in marathon running. He ran a full marathon in under 2 hours. ఈ రెండు రన్నింగే, కానీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్నింగ్. సో ఇఫ్ యువర్ వై ఈజ్ వాడు చేస్తున్నాడు, తిను చేస్తుంది, వాళ్ళెవరో చేస్తున్నారు, it can't be that. Even if that, it can motivate you. Usain Bolt can motivate you. తన అథ్లెటిజం, తన డిసిప్లిన్, తన హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, తన ఎంత కష్టం నుంచి హీ ఆల్సో బ్రోక్ సో మెనీ మైల్ స్టోన్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ కంట్రీ. దానివల్ల నువ్వు ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ నేను కూడా అదే చేస్తాను అంటే ఫస్ట్ నేను నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. If you are not in the same league, it will not work out. Our reason is the worst, cheapest reason you can give yourself. It's free, right? Somebody's doing it, I'll do it. It's the most faltu reason. So any of the above mentioned questions ki answer idaithe matram just stop. Number 1, just correct yourself. ఆ వైకి ఆన్సర్ ఏంటో కనుక్కో సరిగ్గా. నెంబర్ 2 ఈజ్ క్యాల్క్యులేట్ యువర్ రిస్క్స్. ప్రతి రిస్క్ వెనకాతల ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇట్స్ బోరింగ్, ఐ నో దిస్. ఇట్స్ లైక్ డూయింగ్ మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ లాగా అనమాట. రిస్క్ కూడా ఇట్లానే చేయాలి. దేర్ ఆర్ యాక్చువల్లీ సమ్ రియలీ కూల్ కోర్సెస్ నౌ డేస్. ఫైనాన్షియల్ రిస్క్ మోడలింగ్ కానీ, రిస్క్ ప్లానింగ్ ఫర్ బిజినెసెస్, ఇట్లాంటి కోర్సెస్ మనం కాలేజ్లో అందరూ చేసి ఉండరు, బట్ మేబీ బిజినెస్ గ్రాడ్యుయేట్స్ వుడ్ హ్యావ్ డన్ ఇట్. హౌ డూ యూ ఇవాల్యుయేట్? యూ క్రియేట్ అ రిస్క్ రిజిస్టర్. దానికి ఒక డెసిజన్ తీసుకోవాలంటే దానికి ఒక మల్టిపుల్ ప్రోస్ అండ్ కాన్స్ ఇవాల్యుయేట్ చేసుకొని నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ బట్టి నువ్వు ఏది చేస్తే వర్క్ అవుతుంది, ఇవన్నీ you are the best judge. Or otherwise, if you think you have somebody who is the better judge of you, somebody who knows you and can help you, parent, partner, sibling, friend, teacher, mentor, sit with them. I think people know you so well. Everybody can give you నీకొక ఇన్సైట్ ఇవ్వగలరు. వాళ్ళు నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు ట్రస్ట్ వర్ది పీపుల్. ప్రతి పర్సన్ని నమ్మేసే స్టేజ్లో ఐ థింక్ మనం లేము. ఐ థింక్ వీఆర్ వైజర్ దెన్ దాట్. కానీ ద ఫ్యూ కోర్ పీపుల్ ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన గురించి మనం ఇన్సైట్స్ తీసుకుంటే దే హెల్ప్ సో మచ్ ఇన్ మేకింగ్ దీస్ చాయిసెస్. ఈ రిస్క్ తీసుకుంటుంటే ఓకే, నీ స్ట్రెంగ్త్స్ గుర్తు చేసేవాళ్ళు ఉంటారు, నీ వీక్నెసెస్ పాయింట్అవుట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రెండు ఇంపార్టెంటే. ఎందుకంటే దానివల్ల యూ విల్ నో ఓకే దిస్ విల్ వర్క్అవుట్ ఫర్ మీ ఆర్ దిస్ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ మీ. ప్రోత్సహించడానికి కూడా వాళ్ళే ఉంటారు. సో రిలై ఆన్ పీపుల్ అండ్ ఇవాల్యుయేట్. ఇట్స్ బోరింగ్, ఐ నో. స్పాంటేనియస్గా ఉండే ఏజ్ కాదు మంది. సో కొంచెం ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఏజ్, యూ డూ ఇట్, యూ డూ యూ బూ. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ సంథింగ్ టు లూజ్. I think that's very helpful to like calculate. Okay, this is what will happen. Another very, very, very important part of taking risks or making some interesting choices in life is to redefine what success is. This one is complicated, dude. 100 out of 100 స్కూల్లో మార్క్స్ వచ్చినప్పుడు సక్సెస్ ఇస్ ఇఫ్ యూ గెట్ ఏ గ్రేడ్. లెట్స్ సే ఫర్ మీ సక్సెస్ ఇస్ పాస్.
like just get average. That was my success. స్కూల్ దృష్టిలో కూడా సక్సెస్ అంటేనే ఏ, ఎందుకంటే నీకు అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి. నువ్వు ఏ గ్రేడ్స్ అన్నీ తెచ్చుకొని యావరేజ్ కూడా ఎక్కువ ఉంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో స్కూల్ మెట్రిక్ ఈజ్ highest mark. Maybe parents metric is A grade. Personal metric is if I pass, I will go to the next class. That's it. And నాకు ఫుల్ మార్క్స్ రాకపోయినా, తక్కువ మార్క్స్ వచ్చినా, ఎవడన్నా ఏమైనా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. హెలా నీకంటే నాకు బుర్ర బాగానే ఉంది, మార్కులు రాలేదు అంతే. అది అది సెల్ఫ్ కాన్ఫిడెన్సో లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్తో వచ్చే డెసిషన్ అది. వెన్ వీర్ యంగ్ అది అంత ఉండదు, బట్ ఓల్డ్ అయ్యాక వస్తుంది బ్రో. సో జస్ట్ నీ సక్సెస్ మెట్రిక్స్ ఏంటో నువ్వు డిఫైన్ చేసుకో. హూ స్టాపింగ్ యూ? నీ మెట్రిక్ మార్చుకున్నాక యూ ఆర్ నాట్ ఈవెన్ ప్లేయింగ్ దర్ గేమ్. నీ గేమ్ వేరే, నీ రూల్స్ వేరే, నీ విన్ అండ్ లాస్ ఇవాల్యుయేషన్ వేరే. సో యూ allow yourself to create your own metrics for success. నీ దృష్టిలో సెటిలింగ్ డౌన్ అంటే ఏంటి? హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్, బీయింగ్ హెల్దీ, వర్కింగ్ అవుట్ రెగ్యులర్లీ, హ్యావింగ్ అ జాబ్ ఆర్ అ పర్పస్ దట్ కీప్స్ యూ గోయింగ్ ఎవ్రీ డే, నీకు నచ్చిన విషయాల్లో ఇండల్జ్ అవ్వడం, హ్యావింగ్ అ హెల్దీ రిలేషన్షిప్ నీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, పార్ట్నర్తో కానీ. దే ఆర్ నాట్ ద సేమ్. నీ సెటిలింగ్ డౌన్ నీకు సొంతలు లేకపోయినా అవుతుంది, నీ సెటిలింగ్ డౌన్ నీకు పిల్లలు లేకపోయినా అవుతుంది, నీ సెటిలింగ్ డౌన్ నీకు పెళ్ళి అవ్వకపోయినా అవుతుంది. ఇన్ ది ఎండ్ పీపుల్ విల్ కమ్ అండ్ గో ఇన్ లైఫ్. మనతో పాటు ఉండేది మనమే, అంటిల్ డెత్ డు అస్ పార్ట్. సో మన దృష్టిలో మనకి ఎంత we are able to do and fight and succeed, that is actually enough. ఇవన్నీ కాకుండా I have to mention that age does matter. I'll talk to my fellow millennials here. Please don't waste your time comparing yourself with kids or old people. ఎందుకంటే దానంత యూస్లెస్ కంపారిజన్ ఇంకెక్కడ ఉండదు. ఎస్, మేబీ జెన్ జీస్ టేకింగ్ మోర్ రిస్క్స్, ఎస్ మేబీ యంగర్ పీపుల్ హ్యావ్ మోర్ టైమ్, కానీ యు ఆర్ నాట్ 20, యు ఆర్ నాట్ 50, you are 30 something, 40 something. If you are 20 something, I'm sorry, you have time. Make mistakes, fail, keep trying, take your time. You can experiment now. But if you're in your 30s, 40s, you're a millennial trying to figure this out, you actually don't have the same time as kids do. కానీ నా దృష్టిలో మన దగ్గర ఉన్న సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే వీ హ్యావ్ విజ్డమ్. మనం వరల్డ్ ఇంకొద్దిగా చూసాం. వీ హ్యావ్ సీన్ ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ ఇన్నేళ్లలో. మన గురించి మనకి చాలా తెలుసు. అంటే ఈవెన్ దో మనకి ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ టైం లేకపోయినా మన ఫెయిలియర్స్ అండ్ మన విన్స్ దేని వల్ల వస్తాయి అని మన గురించి ప్రాబ్లీ ఇంకొద్దిగా తెలిసేమో. ఏజ్ ఈజ్ అగేన్స్ట్ మీ అని అనుకోవడం ఈజ్ నాట్ రాంగ్. ష్యూర్, పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు చెప్తారు, ఓ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని. 50 వచ్చాక మనం కూడా చెప్తాం. బట్ ఫర్ నౌ ఎక్సెప్ట్ ఇట్. ఉంటుంది, ఎందుకు ఉండదు? చిన్నపిల్లల్ని చూస్తే ఒక చిన్న ఫెయింట్ జెలసీ లాగా వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్, నాట్ దట్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు విన్, బట్ ఐ విష్ వాళ్ళకున్నంత ధైర్యం నాకు ఉండుంటే బాగుండు అని అనిపిస్తుంది. వాళ్ళకి ధైర్యం ఎందుకు ఉంది? వాళ్ళు ఇంకా అన్నిసార్లు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి.
ఇంకా మనకంటే పెద్దవాళ్ళకి అంత అరగెన్స్ ఎందుకుంది? వాళ్ళు గెలిచి చూపించారు కాబట్టి. మధ్యలో మనం అటు ఇటు కాకుండా ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బీ అవేర్. మనకి కట్టడానికి ఇంకా బిల్స్ ఉన్నాయి, చేయడానికి ఇంకా లైఫ్లో కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. వీటితో పాటు మనం కొన్ని రిస్క్స్ తీసుకోవాలి అంటే న్యాచురల్గా భయం వేస్తుంది. ఎవరన్నా వచ్చి అంత భయపడొద్దు, ఏజ్ అంత సీన్ లేదు, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ బ్రో. నో బ్రో, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద మైండ్ సెట్, ఇట్స్ ఆల్సో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. ఇదే నా స్టార్టింగ్ పాయింట్. ఇది ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ 30. ఇప్పుడు నేను 20-year-old లాగా ప్రవర్తించలేను. స్టార్ట్ లైక్ దట్. వాళ్ళకి లైఫ్లో లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? తిప్పి కొడితే ఫోన్లో పిజ్జా ఆర్డర్ చేయడం రాదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలా? See, this is not an arrogant statement. I'm just trying to tell you that millennials మనకి మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపనే ఇది. వీఆర్ జస్ట్ ఓల్డ్ ఎనఫ్ అండ్ జస్ట్ యంగ్ ఎనఫ్. ష్యూర్, అందులో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ ఇందాక చెప్పాను కదా, క్యాల్కులేటెడ్ రిస్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఫైనలీ నా దృష్టిలో మనకి చాలా పనికొచ్చే అతిపెద్ద లక్షణం అంటే ఒకటి చెప్పాలంటే దట్ ఈస్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఐ థింక్ మన దగ్గర ఇన్నఫ్. ఓపెన్ యువర్ కెమెరా రోల్స్ ఫ్రమ్ 20s. Look back. Remember who you are or who you were, because it can tell you who you can be. Either you will learn that, oh, I was amazing before I stopped being that. ఈ మధ్య లైఫ్ అనే హడావిడిలో పడిపోయి నేను నా విన్నింగ్ స్ట్రీక్ గురించి మర్చిపోయాను, లెట్ మీ రిమైండ్ మై సెల్ఫ్ అనుకుని ఇదర్ విన్నింగ్ ఆర్ దట్ గుడ్ స్ట్రీక్లోకి వెళ్తావు. లేకపోతే సోదిలా జరిగింది లైఫ్ ఇప్పటిదాకా ఎందుకు. దిస్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఈజ్ సో సో యూస్ఫుల్ టు build yourself for anything, you know. And half the time, whatever risk or decision we take in life, అది తీసుకోవడం, అది డిసైడ్ అవ్వడం ఇస్ వెరీ సింపుల్. ఎగ్జిక్యూషన్, నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. హౌ డు యూ ఎగ్జిక్యూట్ అ రిస్క్? How do you perform a risky business? How do you do it? Let me just recap once again, just for everyone. Don't give a cheap reason saying అందరు చేస్తున్నారు సో నేను కూడా రిస్క్ చేయాలి. No. Find a more costly reason. రిస్క్ని క్యాల్కులేట్ చేయి. ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, దానివల్ల అవుట్కమ్స్ ఏంటి, నేను సక్సెస్ అయితే ఎట్లుంటుంది, ఫెయిలియర్ అయితే ఎట్లుంటుంది, దాని తర్వాత రిటర్న్ బ్యాక్ అవ్వాలంటే ఏం చేయాలి, అంతా ట్రై చేసిన మళ్ళీ జాబ్ మార్కెట్లోకి వెళ్ళడానికి జాబ్ మార్కెట్ ఈజీనా, నాకు ఏమైనా నెట్వర్క్స్ ఉన్నారా, ఇవన్నీ. ఇది క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే. సక్సెస్ రీడెఫినిషన్, సక్సెస్ నీకెలా ఉంటుందో అది డిఫైన్ చేసుకో. వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ విల్ కీప్ యువర్ మైండ్ అట్ ఈజ్. నెక్స్ట్ ఇస్ ఏజ్. రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ బ్రో. నీ ఏజ్ ఏంటో నీకు తెలుసు, నీ లిమిటేషన్స్ ఏంటో నీకు తెలుసు. దాని ప్రకారంగా నువ్వు రిస్క్స్ తీసుకో, తప్పలేదు. నువ్వు ఇంకెవరితో చిన్నపిల్లలతో కంపేర్ చేసేసుకొని నేను అట్లా చేయాలి అని చేస్తే ప్రాబబ్లీ యూ కాంట్ సస్టైన్ ఇట్. అండ్ ఫైనలీ ప్యాటర్న్స్. Know more about yourself so you can take better risks and perform better when you take a risk. What makes you think every risk you take is going to pay off? You're going to fail sometimes, you're going to lose sometimes. It's not going to work out, it's going to be shitty, you'll cry about it. Adi deal cheyadaniki kuda ee few things important. They will help you in some way to become
a better version of yourself. రిస్క్ తీసుకోవడానికి ఉన్న ధైర్యం ఫెయిల్ అయ్యాక కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ధైర్యం కోసం మనం తీసుకునే స్టెప్స్ అన్నీ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఇట్స్ లైక్ కరెన్సీ ఫర్ లైఫ్. వీటన్నిటి వెనకాతల ఒక రియాలిటీ చెక్ ఏంటంటే యూ కెనాట్ ఫుల్లీ ఎస్కేప్ దిస్ మిడిల్ క్లాస్. టు మూవ్ ద నీడిల్ ఇన్ ద మిడిల్ క్లాస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ దిస్ ఎఫర్ట్. చాలా కష్టాలు ఉంటాయి, చాలా గెలుపోటములు ఉంటాయి, చాలా డేస్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది, సక్సెస్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. నీకు అసలు ఏం జరుగుతుందో తెలియదు అంటిల్ వన్ డే ఇట్ వర్క్స్ అవుట్. ఆ జర్నీ అట్లా ఉంటుంది. ఇట్స్ లైక్ వన్ కాంప్లికేటెడ్ ట్రెక్. దేర్ ఈస్ సంథింగ్ that I want to end this episode with. It's really big, I know. Remember that you are probably much better off than so many people in your own life and past and family. It's the reality that you're better than some, but you're not as good as some. You're somewhere in that mediocre version of this world, and అందులో తప్పేం లేదు. సో టేక్ అ స్టెప్ బ్యాక్ సమ్టైమ్స్. డోంట్ బీ మనం అంత హార్ష్గా ఉంటే థింగ్స్ ఆర్ నాట్ గోనా గో ఫార్వర్డ్. ఆ స్టక్నెస్లో అట్లానే ఉండిపోతాం. ఇట్లా అప్పుడప్పుడు కొద్దిగా జనాల దగ్గర నుంచి హెల్ప్ తీసుకుని ఇట్లాంటి సోది పాడ్కాస్ట్లు వింటూ కొంచెం ఇక్కడ అక్కడ మనం ఎఫర్ట్స్ పెడితే ఐ థింక్ వీ కెన్ feel better about being mediocre, or we will stop being mediocre. Anyway, I feel like today's episode was a lot more sodi and my jaw is hurting from talking too much. I hope this helps. I hope this was relatable. If you are just here for advice, I have no advice. I'm sorry. This is just random sodi and solo. Just company, guys. Mori mixture is always just for company, not for anything else. So have a good rest of the day, wherever you're listening from, wherever you're watching from. Yeah, if you have come this far, thank you so much. I really appreciate it, and I will see you next time on the beach road. Bye.